అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో నేను మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మగ్గం వర్క్ బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఏం లేదండి, మనం కూడా కట్ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. ముందుగా బ్యాక్ పార్ట్ మొత్తము కరెక్ట్ మెజర్మెంట్తో కొలతలు వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు డ్రాయింగ్ వేసేసుకొని మనము కట్ చేసుకునేటప్పుడు కంగారు పడకండి. చాలా నెమ్మదిగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అనిపిస్తుంది. మగ్గం వర్క్ బ్లౌజ్ మనం కూడా కుట్టుకోవచ్చండి. ఈ వీడియో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇలాంటి వర్క్ బ్లౌజ్ కట్ చేస్తేనే కదా ధైర్యం అనేది వస్తుంది. మన బ్లౌజ్ మనం కూడా కుట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు నెక్ ఈ విధంగా డ్రాయింగ్ వేసేసుకొని కట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఇలా కట్ చేసుకుంటేనే మీకు కూడా ఒక ధైర్యం అనేది వస్తుందండి. వర్క్ బ్లౌజ్ చాలా సింపుల్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాంటి వర్క్ బ్లౌజు 500-600లో కూడా దొరుకుతుందండి. ఇలా తెచ్చుకొని మీరు కూడా ఇలా కట్ చేసుకుంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసినట్టు ఉంటుంది. ఇలా సింపుల్గా హ్యాండ్స్ కూడా తీసేసుకోవచ్చండి. ఇలాంటి వర్క్ బ్లౌజు హ్యాండ్ వర్క్ కాదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇలా డ్రాయింగ్ వేసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే చాలా తేలికగా అయిపోతుంది. ఇలాంటి వర్క్ బ్లౌజు డిజైన్ ఫ్రంట్ ఎక్కడ పడితే అక్కడ ఇస్తుంటారు. ఎందుకంటే ఇది హ్యాండ్ వర్క్ కాదు కాబట్టి అందుకే చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నేను చూపిస్తున్నట్టు డ్రాయింగ్ ఈ విధంగా వేసుకొని కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసేయాలండి. వర్క్ సరిపోదండి, ఎక్కడ పడితే అక్కడ ఇస్తుంటారు కాబట్టి ఈ పీస్ దానిపైన పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుందండి. ఒకవేళ ఫ్రంట్ సరిపోకపోతే కూడా అతుకులు వేసుకోవచ్చండి సైడుకి. నేను బ్లౌజ్ కూడా కుట్టేది చూపిస్తాను. ముందుగా ఇలా రౌండ్గా జాయింట్ చేసేసుకోవాలండి లైనింగ్ బ్లౌజ్ పీస్ పెట్టి. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఫాస్ట్లో పెట్టానండి. ఈ వీడియోలో చూస్తున్నట్టు కుట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి బ్లౌజు. అక్కడక్కడ ఇలాంటి వర్క్ వస్తే పూసలు వస్తే తీసేసుకొని మనము కుట్టుకుంటే చాలా బాగా వస్తుందండి బ్లౌజు. బ్యాక్ పార్ట్ ఇలా మొత్తం కుట్టేసుకొని చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది. కుట్టేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ టక్స్లు మొత్తం వేసుకొని డ్రాయింగ్ వేసుకొని కుట్టుకుంటే మనకి తొందరగా బ్లౌజ్ అయిపోతుంది. ఈ వీడియోలో చూసినట్టు ట్రై చేయండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ వీడియో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రమేనండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫిల్స్ ఈ విధంగా వేసుకొని క్రాస్ బెల్ట్ ఎలా వేయాలో చూస్తానండి. నెమ్మదిగా ఈ వీడియో చూసుకుంటే మీకే అర్థమవుతుంది.
day and ask you how it is. Why are you being cruel when we could have all this in the drive-through? Order my food. Let's stay up all night. ఇలా నెక్ కుట్టుకునేటప్పుడు సింగిల్ పాదం పెట్టుకొని కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది బ్లౌజు. నెక్ కూడా చాలా బాగా కుదురుతుంది. చూడడానికి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి బ్లౌజ్ మీరు కూడా కుట్టుకోవచ్చు, వేసుకోవచ్చు అండి. వీడియో మొత్తం చూడండి, చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇలా హ్యాండ్స్ దగ్గర పూసలు గిట్ల వస్తే, ఏమన్నా స్టోన్స్ వస్తే నెమ్మదిగా కుట్టుకోవాలండి, లేకపోతే సూది ఇరిగిపోతుంది. చూసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.